బండిలో ఓకే, నా దగ్గర చెక్కులు ఉన్నాయి వెనకాల. బండిలో తీసుకోమని అడిగి మన డ్రైవర్ ఆడవాళ్ళందరూ కూర్చోండి లేడా? చెప్పండి ఎందుకు జరిగింది? 1,39,000. నమస్కారాలమ్మా. ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి పేరు మీద కూడా కనీసం ఒక ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి అంటే ఏది కూడా అన్నీ మానేశారు. కానీ ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక 45-46 మందికి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండి హాస్పిటల్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం CMRF అని చెప్పేసి ప్రజల కోసం ఒక రిలీఫ్ ఫండ్ని అంటే వాళ్ళు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కొంత సహాయం చేసే భాగంగా ఈరోజు మన బోయిన సురేష్ అనేటువంటి అబ్బాయి కోసం ఒక 400 తక్కువగా 1,40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆమెకి ఇస్తున్నాము. తల్లి ఈ పేపర్ కూడా లేదు. భార్య కానీ భర్త కానీ చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఇంతకుముందు, అది ఇప్పుడు చేయట్లేదు. అప్పుడు ఆ గవర్నమెంట్ చేయలేదు. మన గవర్నమెంట్ వచ్చినాక వీటన్నిటిని తీసుకుంటున్నాం. వాటిని మనం పాలసీ ప్రకారంగా తిరిగి మీ అందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు చూడండి. రోజు రూపాయలకి 3 నుంచి 3.5 లక్షల దాకా గవర్నమెంట్ ఇస్తుంది. అటువంటి రోజులు మీరు సహాయం చేయండి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, సహాయం చేయండి. అలాగే ఊళ్ళో ఎక్కడైతే రోడ్లు లేవో వాటిని కూడా గుర్తిస్తాం. పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వస్తాం. నా పేరు బోయిన శివరామకృష్ణ అండి. నేను చీరాల మండలం తెలుగుదేశం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిని. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పాటు ఈ గ్రామంలో కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. రోడ్లు కానివ్వండి, మద్యం కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అనేకమైన అభివృద్ధి పనులన్నీ మూలన పడిపోయినాయండి. ఆ టైంలో తెలుగుదేశం కార్యకర్తలు ఈ గ్రామంలో తెలుగుదేశం పుట్టిననాటి నుంచి తెలుగుదేశం గ్రామంగా 95% ఓటింగ్ ఇక్కడ సాధించి ప్రతి ఎన్నికల్లో కూడా 95% ఓటింగ్ ఇక్కడ సాధించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారండి. ఆ టైం నుంచి గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ కేడర్ కానీ ఎక్కడా కూడా అదరకుండా బెదరకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అనేక లోటుపాట్లు, అనేక తప్పిదాలు, అనేక మోసాలు, అనేక దారుణాలను కూడా ఎదుర్కొని గ్రామం అంతా సమిష్టిగా నిలబడింది. అలాగే ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చిన మద్దులూరు మాలకొండయ్య గారు రాష్ట్రంలోనే మంచి నాయకుడిగా గుర్తింపు పొంది మా బోయినవారిపాలెం గ్రామంలో కూడా అనేక పర్యాయాలు ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఈ గ్రామాన్ని రోడ్లు కానివ్వండి, మంచినీరు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, కావాల్సిన మౌలిక వసతులన్నీ నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి అనేక సార్లు హామీ ఇచ్చారు. ఈ గ్రామం కూడా ఆయన హామీలని నమ్మి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వాన్ని మీద ఉన్న నమ్మకంతో మంచి ఓటింగ్ ఇక్కడ తెచ్చి ఆ నియోజకవర్గంలోనే ఫస్ట్ బూత్ నుంచి స్టార్ట్ అయిన కౌంటింగ్ని మంచి అత్యధిక శాతం ఓటింగ్ ఇక్కడ సాధించి నియోజకవర్గంలోనే మంచి గ్రామంగా నిలబెట్టారు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వారి ఆజ్ఞానుసారం పనిచేస్తున్న మద్దులూరు మాలకొండయ్య గారు కానివ్వండి, ఈ గ్రామానికి ఏమైతే చెప్పారో వీధి లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇసుక పాలసీ కానివ్వండి, మద్యం పాలసీ కానివ్వండి, ఇలా అనేక అంశాల మీద ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రజలకు తూచా తప్పకుండా పాటిస్తూ నెరవేరుస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తూ మద్దులూరు మాలకొండయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక కార్యక్రమాలు, చాలా మంచి కార్యక్రమాలు, ఎక్కడ అవకతవకలు లేకుండా అనేక కార్యక్రమాలు ఆయన చేసి ప్రతినిత్యం నెలకొక్కసారి అయినా సరే ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో అభివృద్ధి, నాయకులు, కార్యకర్తలు కాపాడుకుంటూ ఏమి జరుగుతున్నాయి ఏంది అనేదని ప్రతి అంశం మీద వివరంగా ఆయన సమీకరణ చేసుకుంటూ
పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారండి. ఇలాంటి మంచి నాయకుడిని మాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్లా శ్రీనివాస్ గారికి, అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో బోయినవారిపాలెంలో దాదాపు 15 రోడ్లు ఉన్నాయి. ఈ 15 రోడ్లు కూడా నేను నా ఏమలో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజున బోయినవారిపాలెం గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి బోయినవారిపాలెం గ్రామంలో చాలామంది గతంలో పెన్షన్లు ఇస్తూ ఉంటే ఈ మధ్యలో తీసేసిన తర్వాత మరి వాళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత మీ అందరికి కూడా పెన్షన్లు ఇప్పిస్తాను అర్హత అయిన వాళ్ళకి అని చెప్పడం జరిగింది. అదే రకంగా రేషన్ కార్డులు కూడా మరి గత ప్రభుత్వంలో మరి రేషన్ కార్డులు కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు కొండయ్య గారు కొత్తగా రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పేసి కొత్తగా వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రామంలో అనేక రకాల అభివృద్ధి పనులు చేపడతామనేది కొండయ్య గారు మాకు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. నా పేరు సప్పిడి పోలయ్య. నా వయసు 76 సంవత్సరాలు. అయితే ఈ 76 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేయనటువంటి పని ఈ రోజున ఆ చీరాల నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి మద్దులూరి మాలకొండయ్య గారు ఈ రోజున మా బోయినవారిపాలెం గ్రామానికి ఎన్నో పథకాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 8,50,00,000 వాద రోడ్డు. నా వయసులో నేను ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఆ రోడ్డు పడిద్దని నేను ఊహించుకోవాలి. కానీ అది ఈ రోజున నేను ఈ రోజున ఆ రోడ్డు నేను కళ్ళ ముందు చూశానంటే గత మహానుభావులు ఎంతోమంది చూడకుండా దాటి వెళ్ళిపోయినటువంటి ఒక దీన్ని నేను ఇది నా మరి 8 కోట్లతో రోడ్డు వేస్తున్నారంటే మరి అది అంత ఉపయోగం అయితే ఇన్ని ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? మరి అంత రవాణా దానివల్ల మీకు ఏం ఉపయోగం? ఎస్, ఇది కరెక్ట్. నీ దగ్గరికి వస్తున్నా. అంత రవాణా ఉన్నటువంటి రోడ్డుని గత ప్రభుత్వాలకి మేము ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేనంటే విషయాల్లో ఏంటి వాళ్ళు కాలాన్ని వాళ్ళు ముగించుకునే వెళ్ళిపోయినటువంటి ధర్మంలో జరిగింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు రాగానే మేము పలానా అని చెప్పగానే ఇప్పుడు ఆయన 8,50,00,000 రూపాయల రోడ్ని శాంక్షన్ చేశాడు. అది మా అదృష్టము, మా యొక్క ఇది. అలాగనే సీసీ రోడ్లు కూడా ఒక రోడ్డు నిన్న వేయించాము, మళ్ళీ రేపు రోడ్డు 20 లక్షల రోడ్డు ఒకటి వేయించాము, మళ్ళీ రేపు 20 లక్షల రూపాయల రోడ్డు ఒకటి వేయిస్తున్నాం. అలాగనే గెలవంగానే మంచినీళ్ళు బాబు, మా మంచినీళ్ళు మంచినీళ్ళు బోర్లు లేవని చెప్పగానే 4 బోర్లు పంపించాడు. అలాగనే ఇంకా ఇప్పుడు ఈ రోజున పెన్షన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, హౌసింగ్ లోన్ అయినటువంటి వాళ్ళకి లోన్స్ కానీ అనేక రకాలైనటువంటి పథకాలని ఈ రోజున మా గ్రామంలోకి వచ్చేసి చెప్పి వెళ్ళినందుకు వాళ్ళకి అందులో ఇంకో విషయం కూడా చెప్పాలి. చీరాల నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ వచ్చినటువంటి 22,000 ఓట్ల మెజార్టీతో గత నాయకులు ఏ నాయకుడికి కూడా రానటువంటి మెజార్టీ సంపాదించినటువంటి శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారికి, ఈ మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.